దేశంలో పెరుగుతున్న నిత్య అవసరాల సరుకులు ఏవైతే ఉంటాయో వాటి ధర పెరిగిపోతా ఉన్నాయి. సామాన్యులు బతకడమే ఇబ్బంది అయితా ఉంది. ఈరోజు ఈ అంశం పైనే మరి పెట్రోల్ కావచ్చు, ఇటు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం పైన తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మరి స్వర్ణ గారు అయితే ధర్నా చేయడం అయితే జరిగింది. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. మేడంతో మనతో అయితే ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఏదైతే మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతా ఉంది, అది ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలిసిన అంశం అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు వాటిపైన ఫోకస్ చేయలేకపోతా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే నేను ఒకటే చెప్పేది ఏంటంటే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉండ్రు, 2 మినిస్టర్లు ఉన్నారు. ఏం చేస్తాను? తెలంగాణలో పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల గురించి మీరు ఒక్క మాట మాట్లాడతలేరు. మీరు మాట మాట్లాడకపోతే మేము ఏం చేయాలి? అందుకోసం మేము రోడ్డుకు వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా బూటకం మాటలు మాని ఎలక్షన్లు డబ్బాల ఓట్లు పడే వరకేమో మీరు ఒక్క మాట కూడా మాట్లాడండి. డబ్బాలో పడ్డాయి ఓట్లు తెల్లవారి నుంచే మీరు 2-3 సార్లు ధరలు పెంచితే మిమ్మల్ని మేము ఏమనుకోవాలి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మా ప్రజలను మోసం చేయాలనే కుట్రతోని మీరు వస్తే మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా మీరు ఒక మాట కూడా మాట్లాడకుండా కిమ్మనకుండా మీ ఇంట్లో మీరు కూర్చుంటే ప్రజలకు రేపు మీరు ప్రజల ముందరికి ఎట్లా వస్తారు? ప్రజలను రేపు ఎట్లా ఓట్లు అడుగుతారు? మిమ్మల్ని ఎట్లా నమ్ముతారని మేము అడుగుతూ దిగే వరకు, ఈ పెంచిన ధరలన్నీ కూడా దిగే వరకు మా నిరసన తెలియజేస్తాం. ఒకవేళ మీరు ఇట్లనే కూర్చుంటే మీ ఇంటి ముందర కూడా వచ్చి ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం వల్లనే ఇలా పెంచాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎవరిపైన భారం వేయాల్సిన పరిస్థితి మాకాడ లేదు. ఎమర్జెన్సీ పాలన మాది కాదు అనే విధంగా విమర్శిస్తూ ఉన్నారు. గత మీ పాలన పైన కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని ఎలా చూస్తూ ఉన్నారు? 10 సంవత్సరాల పాలనలో మీరు ఏం చేసిండ్రు ప్రజలందరికీ తెలుసు. 100 సంవత్సరాల కాలంలో మేమేం చేసినామో మేము చెప్తాం. మీరేం చేసిండ్రో మీరు చెప్పండి. ఎమర్జెన్సీ అని లేకపోతే అదని ఇదని మాట్లాడడం ఒకటే కాదు నేను అనేది. ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఇప్పటి వరకు కూడా చేయాల్సిన ఏమన్నా చేయగలిగినారా? చేస్తారా? ఇక ముందైనా చేస్తారా అని చెప్పమంటున్నాం. మీరు కూర్చొని అంటే పరిస్థితుల ప్రభావంతో పెంచక తప్పలేదనో లేకపోతే నేను చూసిన మాట్లాడుతుంటే పరిస్థితుల ప్రభావంతో తప్పలేకపోతే ఎలక్షన్లు జరిగినాక తెల్లవారి పెంచడం న్యాయమా అని అడుగుతున్నాం. సరే, పరిస్థితుల ప్రభావంతో తప్పలేదు, అదే మాట చెప్పండి. మీరు కూర్చొని ఏదో పేపర్లు ఇవ్వడం కాదు, ప్రజల్లోకి వచ్చి చెప్పండి మీరు ఏం చేస్తారు. మరి దీన్ని తగ్గించడానికి మీ ఆలోచన ఏంటి? కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, మరి మోడీ గారి ఆలోచన ఏముంది? అంబానీ అదానీలకు కొంపగాయడమే తప్ప పేద ప్రజల గురించి పట్టించుకునే అవసరం లేదా? ఇప్పుడు వంట చేద్దామనంటే మళ్ళా అంటే తిరోగమనమా పురోగమనమా ఏంటి? మనం సాధించింది ఏంటి? మరి ఇలాంటి పరిస్థితులు చెప్పుకుంటూ పోతుంటే మీకు మళ్ళీ కట్టెల పొయ్యిలో పెట్టి మళ్ళీ వండాల్సిన పరిస్థితి లేడీస్కి వస్తే మరి ఏం చేయగలుగుతాం? ఇవాళ వర్షాలు పడుతున్నాయి, మంచిగా సీజన్ వచ్చింది, వర్ణదేవుడు కరుణిస్తాడు. రేపు దున్నడానికి కానీ దానికి కూడా అవసరమైన డీజిల్ పెట్రోల్ ధర పెరిగింది. మరి రైతు ఎక్కడికి పోవాలి? రైతుకు ఇది రైతు రాజ్యం కాదా? రైతులు బాగుంటేనే కదా ఇక్కడ తెలంగాణ బాగుండేది. మరి అలాంటి రైతులని మీరు కాపాడకపోయినాక వాళ్ళకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటే రేపు వచ్చేస్తాం, రేపు మేము ఓట్లు అడుగుతాం, మేము ఇట్లా వస్తాం, అట్లా మీరు ఏమీ కాదు. మీరు ఏదైనా సమాధానం చెప్పేది ఉంటే ముందే చెప్పండి. ఇంకొక అంశం మేడం, ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు హిట్లర్ హైడ్రా ఏదైతే నిదర్శనం చేశారో దాన్ని ఆపాదిస్తూ కల్వకుంట్ల కవిత గారు మీరు తాలిబాన్ ప్రభుత్వం అంటూ ఒక టెర్రరిస్టు వాళ్ళతో పోల్చిన విధానాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? కవిత విమర్శించే పరిస్థితి వచ్చినాక అసలు మాకు మాట్లాడే అవసరమా? సారా తల్లి సారా బుడ్డి నెత్తి మీద పెట్టుకొని తిరిగి జైల్లోకి పోయి వచ్చినామే మా అన్ననేమైనా మాట్లాడితే మాకు సిగ్గనిపిస్తుంది. నా గురించి మేము మాట్లాడదలుచుకొని హిట్లరు అని అంటే పని చేయని వాళ్ళకు హిట్లర్గా ఉండి పనిచేస్తానన్నాడు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం నడిపిస్తానని చెప్పిండు. అది మంచితనమే అయితే తప్ప మరొకటి కాదు. ఆమె ఏదో అర్థం చేసుకొని పాపం బతుకమ్మ నెత్తిలో పెట్టుకోమని అయ్యే చెప్తే సారా బుడ్డి నెత్తిలో పెట్టుకొని తిరిగింది. ఆమె గురించి మేము ఎందుకు మాట్లాడడం? మా నోరు ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఇట్లాంటి ప్రశ్నలు వేస్తే మేమే సమాధానం చెప్పలేము. ఆమె ఇంకోటి అలా మహిళా శక్తి మరిన్ని బస్సులు కూడా మహిళల్ని ఓనర్లు చేసే విధంగా ఈరోజు పరేడ్ గ్రౌండ్లో సభ ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు? మహిళల సాధికారణ పెంపొందించే విధంగా ఉండబోతుందని అనుకోవచ్చు. ఆకాశంలో ఎగురుతున్నాం,
నీళ్ళలో ఈదుతున్నాం. మహిళలకు ఇక్కడి వరకు హద్దంటూ ఏమీ లేదు. మగవాళ్ళ శక్తితో సమానంగా కూడా పోరాటంలో ఇవాళ ఉంటున్నాం. రేపు 66% వస్తే వాళ్ళతో కొట్లాడి గెలిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ బస్సులు ఇచ్చినారు, బేసిక్గా నడిపిస్తాం బస్సులు. ఇవాళ ప్రతి జిల్లాలో కూడా మహిళల కోసం బస్సులు ఇవ్వడం జరిగింది, క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుట్టు మిషన్లు కూడా, మహిళలకు కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ పోతూనే ఉంది ప్రభుత్వం. నిత్యము కూడా ప్రజల్లో ఉండడానికి కోసమని వాళ్ళ బాగోగులు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు మహిళల గురించి ఆలోచించేదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వానికి మీరేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఈ రోజు ధర్నా ద్వారా? రిక్వెస్ట్ చేయడం కాదు, డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పెంచిన ధరలను దించుతావా లేకపోతే చస్తావా అని అడుగుతున్నాం. లేకపోతే మీ వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళ ఇళ్ల నుండి గేటు కూడా దాటని పరిస్థితి ఉంటుందని చెప్తున్నాం. రిక్వెస్ట్ ఏం లేదు, డిమాండ్లే అన్ని కూడా.